హైదరాబాద్లోని అభయ హాస్పిటల్లో ఈరోజు పుట్ట దుర్గా ప్రసాద్ అనే వ్యక్తి నాకు గత సంవత్సరం క్రితం మ్యారేజ్ అయింది. నా భార్యకు 6 నెలల ప్రెగ్నెన్సీ ఉంది. అయితే నాకు తెలియకుండా మా అత్త మా భార్య గత 4 రోజుల నుంచి అబార్షన్ కోసం హాస్పిటల్లో జాయిన్ అయి మా భార్య ఫోన్ ద్వారా చెప్పారు. నాకు తెలియకుండా హాస్పిటల్ వారు ఎలా అబార్షన్ చేస్తారని మీడియా ముందుకు రావడం జరిగిందని తెలియజేశారు. రేపు ఏమన్నా జరిగినా, బేబీకి ఏమైనా జరిగినా పూర్తి బాధ్యత హాస్పిటల్ వాళ్ళది అని, మా అత్తది అని మీడియాతో తెలియజేయడం జరిగింది. ఇటీ విషయాన్ని అధికార దృష్టికి తీసుకెళ్తానని, హాస్పిటల్ పైన చర్యలు తీసుకోవాలని పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. అభయ హాస్పిటల్ పైన చర్య తీసుకోవాలని అధికారులను కోరడం జరుగుతుంది. తగిన న్యాయం చేయాలని మీడియా ముందు వాపోయారు. ఉంటే తర్వాత ఉంటుంది నీకు డాక్టర్ చెప్పిందా లేదా? ఇప్పుడు బేబీ కండిషన్ మాత్రం నేను క్లారిటీ ఇవ్వలేను. రేపు పోతుందా ఎల్లుండి పోతుందా 24 hours అబ్జర్వేషన్ పెట్టాలి. అబ్జర్వేషన్ తర్వాత ఏమయ్యేది నాకు తెలియదు. మైండ్ మాత్రం డెవలప్ అవుతుందా కాదా ఓన్లీ టిఫర్ స్కాన్ 10 days తర్వాత తీద్దాము. దాంట్లో లెగ్స్, హెడ్, కాళ్ళు ఇట్లా ఏమన్నా రాకపోతే దానికి నేను చెప్తా అని చెప్పిందా డాక్టరు? హలో, బిల్లు గురించి ప్రాబ్లం కాదు, మీ అమ్మ వచ్చి మాట్లాడమను. బిల్లు గురించి నాకు నాకు బిల్లు నేను కూడా కడతా. నాకు బిల్లు కట్టడానికి బాధ లేదు. నేను బిల్లు ఎందుకు కట్టానన్నా, మీ అమ్మ వచ్చి మాట్లాడితే అమ్మ సిచ్యువేషన్ ఇది, గోళీలు వేసుకున్నావు 4 గోళీ, నాకు 2 గోళీలు అని చెప్పినావు, నాకు 2 గోళీలు అని చెప్పినావు. డాక్టర్ దగ్గరికి పోయినాక ఏం చెప్పినావు? అదే డాక్టర్ ముందట ఏమని చెప్పాను, హాఫ్ పిల్స్ అయినా కానీ ఒక్క గోళీ చాలమ్మా ప్రెగ్నెన్సీ ఇవ్వడానికి. నీకు కొంచెం పిండం అనేది గట్టిగా ఉంది కాబట్టి అది పోలేదు కాబట్టి ఇంకా డోస్ పెంచుతురు వాళ్ళు, అయినా కానీ పోతలేదు. ఇంకా 24 hours అబ్జర్వేషన్లోనే పెట్టాలంటూ నేను ఇలా డిశ్చార్జ్ కూడా చేస్తా అంటలేడు. రేపు పొద్దుగాల అయ్యేది కూడా తెలియదు. దాన్ని నేను ఇంటికి తీసుకుపోయి రేపు పొద్దుగాల అబార్షన్ అవుతుంది. మళ్ళీ ఎవరికి వస్తుంది? నా మీదకే వస్తుంది కదా, నా మీదకే వస్తుంది. నువ్వు రాదు అని చెప్పినా నా మీదకే వస్తుంది. నువ్వు బాండ్ రాసిచ్చినా అని మొగనే పట్టుకుంటారు. అదే మాట నీ తల్లి వచ్చి నా బిడ్డకి ఏమైనా అయినా నాది బాధ్యత అని నీ తల్లి వచ్చి నాతోని, మా అయ్యమ్మతోని ఒక మాట చెప్పిపించారు, అది వేరేలా ఉంటుంది. నీ అంతలో నువ్వు చెప్తే నీకేమైనా అయినా నన్నే పట్టుకుంటారు. మీ మమ్మీ దగ్గర పోవడు కాదు, మీ మమ్మీనే ఇడికి రమ్మను, ఈడ మాట్లాడదాం. నేను హాస్పిటల్ మరి నేనేం చేయాలి? మీ మమ్మీ హాస్పిటల్లో అబార్షన్ చేపిస్తుంది. మీ మమ్మీ చెప్పేది, మీ మమ్మీ హాస్పిటల్లో అబార్షన్ చేపించడానికి అడ్మిట్ చేస్తుంది. నేను వస్తున్నా అని తెలిసి ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకొని ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఫోన్లు లేపది, మళ్ళీ మధ్యలో నేనే బ్లేమ్ కావాలా? ఆల్రెడీ పాజిటివ్లో పోక్సో కేసు పెట్టినావు, అట్లా తిప్పినావు. ఇప్పుడు మళ్ళీ కేసు పెట్టేసి వచ్చి మళ్ళీ అబార్షన్ చేయించుకుంటున్నావు. మళ్ళీ ఇప్పుడు రమ్మంటే సీదా నా మీదకే రివర్స్ చేస్తున్నావు. అంతా మీ అమ్మని రమ్మంటే రమ్మంటారు. ఎందుకు అంటే మళ్ళీ మా అమ్మ ఫోన్ లేపలేదు, అది ఇది అని చెప్తున్నావు. అదే మాట మీ అమ్మ వచ్చి, అవును నా బిడ్డకి ఇట్లా నీ వల్ల బాధ అవుతుంది, నువ్వు నన్ను బిడ్డని ఇట్లా చేస్తున్నావు అని వచ్చి చెప్పి, సరే మీ అమ్మని రమ్మను. మీ అమ్మ రాగానే నెక్స్ట్ మినిట్ నేను బోడుపల్లనే ఉన్నా. నెక్స్ట్ 2 minutesలో నేను ఉంటా. నెక్స్ట్ 2 minutesలో నేను ఉంటా. మీ అమ్మని వచ్చి మాట్లాడుకున్నాక తీసుకుపోతా. జన్యం డిస్టిక్, నేను మల్కాజ్గిరిలో ఉంటా. అమ్మాయి వాళ్ళ అమ్మ ప్లస్ అమ్మాయి ఇద్దరు వచ్చారు. సరే అని అబ్బాయి ఇట్లా అబార్షన్ చేసుకుంటా అని ముందు అన్నది. అమ్మాయి వాళ్ళ అమ్మ కూడా తీసుకొని వచ్చింది. అబార్షన్ ట్యాబ్లెట్స్ ఫిల్ చేసారు, ఇక్కడనే తీసుకుంది, ఏ హాస్పిటల్లోనే తీసుకున్నారు. ట్యాబ్లెట్ 4 doses వాడారు. 4 doses వాడారు. అయిన తర్వాత అబార్షన్ అయ్యడానికి ట్యాబ్లెట్స్ వాడారు కానీ అబార్షన్ అవ్వలేదు. బేబీ మంచిగానే ఉంది. తర్వాత ఏమన్నా అయినా మాకు సంబంధం లేదు అని మాట్లాడుతున్నారు. డాక్టర్స్ అంటారు. ఇప్పుడు అమ్మాయి ఆమెంతలు ఆమె వేసుకుంటే మాకేం సంబంధం అన్నట్టు మాట్లాడుతున్నారు. మరి అడ్మిషన్ తీసుకోరు? అడ్మిట్ వాళ్ళు 4 days నేను ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు. నార్మల్గా పోవడానికి ట్రీట్మెంట్ చేశారు. అంటే నార్మల్ సిజేరియన్ చేస్తే స్టిచెస్ ఉంటాయి కదా, స్టిచెస్ ఉండడానికి కాకుండా నార్మల్గా డెలివరీ లాగా వెళ్ళిపోయేటట్టు చేద్దామని
చెప్పారంట. సో అదే ప్రాసెస్లో 4 days నుంచి వెళ్ళి ట్రీట్మెంట్ నడుస్తూనే ఉంది. 16th రోజు ఈవినింగ్ 8 o'clock నుంచి వెళ్ళి నడుస్తూనే ఉంది. ఓకే, ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు కదా, ఏంది? పోలీసు వాళ్ళు వచ్చారు. వాళ్ళు ఏం మాట్లాడుతారు అంటే బేబీ మంచిగానే ఉంది కదా, తర్వాత ఏమన్నా అయితే వీళ్ళకేమి సంబంధం, అమ్మాయి గోల్ వేసుకుంది కదా, ఆమె తీపించుకోవాలనుకుంది కదా అని మాట్లాడుతున్నారు. పోలీసు వాళ్ళు కూడా ఆమె బేబీ మంచిగా ఉన్నాక మాకేం సంబంధం, ఇది కూడా పోలీసు కేసు తీసుకోవడానికి ఉండదు అని మాట్లాడుతున్నారు. ఫర్దర్ ఏమైనా అయితే బాధ్యత లేదని వాళ్ళే అంటారు. వాళ్ళది కాదంట. అయితే అమ్మాయితోని లెటర్ రాపిస్తుంది ఇప్పుడు. అంటే వీళ్ళకి ఎవరికి తల్లికైనా బిడ్డకైనా ఎవరికి బాధ అయినా కానీ అమ్మాయిదే సంబంధం. హాస్పిటల్ వారికి కానీ వాళ్ళ అమ్మ వాళ్ళకి కానీ హస్బెండ్ నాకు కానీ ఎలాంటి సంబంధం లేదు అని వాళ్ళు లెటర్ రాపించుకున్నారు. మరి నువ్వేమంటావు? నీ డిమాండ్ ఏంది? నా డిమాండ్ ఏంటంటే నార్మల్ ఇప్పుడు అమ్మాయికి టాబ్లెట్స్ అనేది యూజ్ చేసారు. రేపు పొద్దున అమ్మాయి బ్రెయిన్ ఏదో పోవడం లేకపోతే చనిపోవడము ఈ 24 hours తర్వాత వరకు కూడా ఏం కన్ఫర్మ్ చేయలేదు అని వాళ్ళే చెప్పారు. 24 hours తర్వాత అయినా కానీ ఫ్యూచర్లో అయినా కానీ బ్రెయిన్ ఎదుగుకోవడం కానీ లోపల ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు సంబంధం లేదు. ఆ అమ్మాయి అంతలో అమ్మాయి టాబ్లెట్ వేసుకుంది, ఆ అమ్మాయికే సంబంధం, మాకేం సంబంధం లేదు అని మాట్లాడుతున్నారు వాళ్ళు. ఇప్పుడు నువ్వేం చెప్పదలుచుకున్నావు? నేను ఏం లేదు, నా బేబీకి ఎట్లయితే టాబ్లెట్స్ ఎట్లా ఇచ్చారు, ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది, భర్త పర్మిషన్ లేకుండా టాబ్లెట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది అంటే 6 months ప్రెగ్నెంట్ ఉంటే మీరు ఒక అమ్మాయి వస్తుంది రోడ్డు పైన పోయి ఆ అమ్మాయి అంతా అమ్మాయి వస్తుంది, మీరు టాబ్లెట్లు ఇస్తారా ఇట్లనే? అది ఒకటి నాకు కన్ఫర్మ్ చేస్తే సరిపోతుంది. నా బేబీకి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఎవరు బాధ్యత ఎవరిది? హాస్పిటల్ వాళ్ళదా, తన తల్లిదా, అమ్మాయిదా, ఎవరిది బాధ్యత? పోలీస్ వాళ్ళు అంటారు అది కేసు కాదు అని, పోలీస్ వాళ్ళు బాధ్యత తీసుకుంటారా? ఎవరు బాధ్యత తీసుకోవాలి? ఇప్పుడు బేబీ చనిపోతుంది, అది మళ్ళీ నన్నే అడుగుతారు. వాళ్ళ మమ్మీ వచ్చి కూడా ఇవాళ లేదు నాకు అవసరం లేదు అని వెళ్ళిపోయింది వాళ్ళ మమ్మీ. మళ్ళీ రేపు వచ్చి కూడా అదే మాట్లాడుతుంది. ఏమని మాట్లాడితే నా బిడ్డను తీసుకుపోయినావు, అబార్షన్ చేయించినావు అని మాట్లాడుతుంది. ఇప్పుడు పోలీసు వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళని ఏమో న్యాయం కోరుతున్నాను. పోలీస్ వల్ల నేను ఏం కోరేది ఒకటే, వాళ్ళ అమ్మాయిని తీసుకొని వచ్చి లోపల బేబీకి కానీ తల్లికి కానీ ఎలాంటి ప్రాబ్లం ఉన్నా తను బాధ్యత తీసుకుంటా అంటే నాకు ఆడికి సంతోషం. ఆమె తరపు నుంచి నాకు ఒక లెటర్ రాపిస్తే సరిపోతుంది పోలీస్ వాళ్ళు. ఓకే, ఎవరైతే మీ భార్యతో లెటర్ రాపియమంటారు? భార్యతోని వాళ్ళ మమ్మీతోని కూడా, వాళ్ళ మమ్మీ వాళ్ళు కూడా చెప్పాలి కదా సార్. ఇప్పుడు తీసుకొచ్చిన అయిపోయింది నార్మల్. ఇంకా మొదట ఏమైనా ప్రాబ్లం అయినా కానీ మేము తీసుకొని పోయినాం కాబట్టి మాదే బాధ్యత. అమ్మాయికి అయినా కానీ అమ్మాయి లోపల ఉన్న బేబీకి కానీ ఏమైనా ఇద్దరికి ప్రాబ్లం ఉన్నా కానీ మేమే బాధ్యత తీసుకున్నామంటే ఆడికే సరిపోతుంది. లెటర్ రాసి సరిపోతాడు. లెటర్ రాసేస్తే సరిపోతుంది. ప్రిస్క్రిప్షన్ ఏమైనా ఇచ్చారా? రిపోర్ట్సే ఇచ్చారు. ప్రిస్క్రిప్షన్ ట్రీట్మెంట్ చేసినామని ప్రిస్క్రిప్షన్ అమౌంట్ అనేది టోటల్ అది కూడా ఇవ్వాలి. ఇప్పుడు ఆ బిల్స్ ఇస్తే వాళ్ళు దొరికిపోతారని చెప్పి బిల్స్ ఇయ్యారు వాళ్ళు. బిల్స్ కూడా ఏమి ఇవ్వలేదు. చెప్పనా అన్న, అడేం జరిగింది, ఏం కథ నువ్వు చెప్పు. ఇప్పుడు ఆయన మీ హస్బెండ్ ఏమో ఒక అలాగే చెప్తుండు కదా, అమ్మ అబార్షన్ కోసం వచ్చిరని చెప్తారు, నిజమేనా? అబార్షన్ కోసం వచ్చిరంట, నిజమేనా అమ్మ? టాబ్లెట్లు వేసుకున్నామా బుజ్జి? హాస్పిటల్ కోసం ఎందుకు వచ్చి నన్ను? Yeah.